హలో ఫ్రెండ్స్, అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ మూవీ ఈరోజు గ్రాండ్గా 1500 స్క్రీన్స్లో వాడవిడిగా రిలీజ్ అయింది భయ్య. మరి ఈ మూవీకి అసలు డే వన్ ఎంతవరకు గ్రాస్ రావచ్చో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం భయ్య. దానికంటే ముందు అసలు ఈ మూవీకి వాడవిడిగా ఎంతవరకు బిజినెస్ జరిగింది, జరిగిన బిజినెస్ని బట్టి ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ వస్తే హెట్ లిస్ట్లోకి వెళ్తుంది అనేది క్లియర్గా తెలుసుకుందాం భయ్య. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఈ మూవీకి నైజాం నుంచి దాదాపుగా 8 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. ఇక సీడెడ్ నుంచి 2.5 కోట్లు, ఆంధ్ర నుంచి 8 కోట్లు, ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణలో దాదాపుగా 18.5 కోట్ల వరకు బిజినెస్ అనేది ఈ మూవీ అయితే జరుపుకుంది భయ్య. ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా 2 కోట్లు, ఓవర్సీస్ 3.5 కోట్లు, ఈ విధంగా వరల్డ్ వైడ్గా దాదాపుగా 24 కోట్ల వరకు బిజినెస్ అనేది ఈ మూవీ అయితే జరుపుకుంది భయ్య. అంటే ఈ మూవీ వరల్డ్ వైడ్గా బ్రేక్ ఇవ్వడం అవ్వాలంటే లాంగ్ రన్లో 25 కోట్ల వరకు షేర్ను, 50 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టాల్సి ఉంది భయ్య. అంటే లెనిన్ మూవీతో అఖిల్ హిట్ ట్రాక్ ఎక్కాలంటే, బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలంటే దాదాపుగా 50 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టాల్సి ఉంది భయ్య. మరి 50 కోట్ల టార్గెట్ ఈ మూవీ అయితే ఈరోజు గ్రాండ్గా దాదాపుగా 1500 స్క్రీన్స్లో వాడవేడిగా రిలీజ్ అయింది భయ్య. ఏపీ అండ్ తెలంగాణలో 600 స్క్రీన్స్లో రిలీజ్ అయింది. కర్ణాటక, తమిళనాడు ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ కలిపి ఒక 900 స్క్రీన్స్లో అయితే రిలీజ్ అయింది భయ్య. ఇదంతా కాదు కానీ అసలు డే వన్ ఈ మూవీకి ఎంతవరకు గ్రాస్ రావచ్చు అంటే, అడ్వాన్స్ సేల్స్ ద్వారానే ఈ మూవీ 4 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టేస్తుంది భయ్య. ఇక ఆఫ్లైన్ సేల్స్ అవి ఇవి కలిపి దాదాపుగా 12 కోట్ల వరకు గ్రాస్ అయితే డే వన్ రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య. ఇదైతే అఖిల్కున్న హిట్ ట్రాక్కి చాలా పెద్ద నెంబర్ అని చెప్పవచ్చు భయ్య. సాధారణంగా 10 కోట్ల పైన గ్రాస్ వచ్చిందంటే అది టైర్ 2 రేంజ్. మరి ఎప్పటి వరకు టైర్ 2 రేంజ్లోకే వెళ్ళని అఖిల్ ఈ విధంగా 10 కోట్ల పైన గ్రాస్ రాబడుతున్నాడంటే మరి కింగ్ నాగార్జున యొక్క ఫ్యాన్ బేస్ తగ్గలేదు, అఖిల్కి పుషప్ ఇస్తున్నారు అనే విధంగా మనమైతే అర్థం చేసుకోవచ్చు భయ్య. మరి ఈ మూవీ అయితే దాదాపుగా 10 నుండి 12 కోట్ల వరకు గ్రాస్ రాబట్టే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది. మీ ఒపీనియన్ ప్రకారం అసలు ఈ మూవీ డే వన్ ఎంతవరకు రాబట్టొచ్చో కింద కామెంట్ అయితే చేయండి భయ్య.